వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆయనకు లైన్ క్లియర్ అయింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్లో తెలిపారు. ఈ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి సూచించింది సుప్రీం. సాక్షాత్తు ఎపెక్స్ కోర్టే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. గతంలో హైకోర్టు 2 సార్లు ఇలాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఏదో ఒక సాకుతో పోలీసులు నియోజకవర్గంలోకి రాకుండా పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. మరి ఈసారి ఏం చేయబోతున్నారు? ఎపెక్స్ కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తారా? ఇవి మన ముందున్న ప్రశ్నలు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి శివారెడ్డి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివారెడ్డి, చెప్పండి, గతంలో ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు అయినప్పటికీ కూడా పెద్దారెడ్డిని రానివ్వలేదు నియోజకవర్గంలోకి. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు చెప్పింది వెళ్ళండి, కావాలంటే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా తీసుకోండి అని. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ఏప్రిల్ 30వ తేదీనే స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్ళొచ్చు, ఆయన రాజకీయ కార్యకలాపాలు కానీ లేకపోతే వ్యక్తిగత కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పింది. అయితే అనంతపురం జిల్లా పోలీసులు ఆ ఆదేశాలని అమలు చేయకపోవడంతో హైకోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఆ సందర్భంగా కూడా మరొకసారి అదనపు భద్రతతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్ళొచ్చని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోసారి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసిన నేపథ్యంలోనే అక్కడ కోర్టు తీర్పు పైన స్టే ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హైకోర్టు స్టేను తాజాగా సుప్రీంకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ చేయడం, కేసు పూర్వాపరాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన సుప్రీంకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలనైనా అనంతపురం జిల్లా పోలీసులు అమలు చేస్తారా లేదా ఇంకా ఏదైనా సాకు చూపిస్తారని దానిపైన పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపున పోలీసులు కావచ్చు, మరోవైపున ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు ఏర్పాటు చేసుకొనైనా తాడిపత్రికి వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరు మీ కాన్స్టిట్యూన్సీలకి ఎవరు అడ్డుకోలేరని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయి జడ్జిమెంటు వచ్చిన తర్వాత ఆదేశాల కాపీలు అందిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చేయబోతున్నారు పోలీసులు అని దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అనేక సార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన పైన భౌతిక దాడులు చేస్తాం, ఆయన అంతం చేస్తామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే హెచ్చరిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రోజుల కిందట కూడా భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించినప్పటికీ అనంతపురం జిల్లా ఎస్పీ మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డిని ముందస్తుగానే అరెస్టు చేయడం, నారాయణరెడ్డిపల్లి వద్ద అరెస్టు చేశారు. ఈ మొత్తం పరిణామాలపైన సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డికి పూర్తి స్థాయిలో ఊరట లభించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిబంధన మేరకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాను, తన ఇంట్లో నుంచే అక్కడి నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలపైన కేతిరెడ్డి పెద్దారెడ్డి పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దారెడ్డి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా పోలీసులకి చెప్పాల్సిన అవసరం ఉందా? ఇంకా కాపీ ఇలాంటివన్నీ వచ్చినాయా శివారెడ్డి ఇప్పటిదాకా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి? లేదు, ఇంకా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ కాపీస్ అందాల్సి ఉంది. ఒకవైపున పిటిషన్ దాఖలు చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు, లేకుంటే అనంతపురం జిల్లా పోలీసులు కావచ్చు, మిగతా ఎవరైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అందరికీ సుప్రీంకోర్టు నుంచి నేరుగా జడ్జిమెంట్ కాపీ అందాల్సి ఉంది. అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా సుప్రీంకోర్టు విధించే నిబంధనలకు ఆధారంగానే పూర్తి స్థాయిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరటే అంశంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలపైన హైకోర్టు ఇచ్చిన స్టే పైన ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే
కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో. శివారెడ్డి, రెండు అంశాలు. ఒకటి, ప్రాథమిక హక్కు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎక్కడికైనా సంచరించే హక్కు ఆయనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధి కాబట్టి సొంత నియోజకవర్గానికి వెళ్లాలనుకోవడం రెండో హక్కు. ఈ రెండింటిని పోలీసులు లెక్క చేయలేదు అన్నది గత కొంతకాలంగా హైకోర్టు దగ్గర ఈ అంశం ముందుకు వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర ఈ అంశం ఏమన్నా పూర్తిగా చర్చకు వచ్చిందా? వాదనల సందర్భంగా ఏమన్నా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా, ఎందుకంటే మన దేశంలో పౌరులు ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడేం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే వీసా లాంటివి ఏమీ అవసరం లేదు. కానీ ఇక్కడ తాడిపత్రిలో మాత్రం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై విచ్చలవిడిగా దారుణాలు జరుగుతున్నాయి, అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైన భౌతిక దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అనుమతించలేదు. ఆయన వెళ్ళిన ప్రతిసారి జేసీ వర్గీయులు దాడులు చేయడమో లేకపోతే పోలీసులు నిర్బంధించి తిరిగి వెనక్కి పంపడమో జరుగుతోంది. ఈ అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున న్యాయవాదులు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదు, చట్టాలు అమలు కావడం లేదు. ఎందుకంటే తన సొంత ఇంటికి తాను వెళ్తూ ఉంటే ఒకవైపున పోలీసులు అడ్డుకుంటున్నారు, మరోవైపున జేసీ వర్గీయులు అడ్డుకుంటున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదెక్కడ న్యాయమని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మొత్తం కేసు పూర్వపరాలని పరిశీలించిన మీదట మీ ఇంటికి మీరు వెళ్లేందుకు అబ్జెక్షన్ ఏంటి, ఖచ్చితంగా వెళ్ళండి అని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేయడం. అదేవిధంగా పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు, వెళ్ళండి, అయితే దానికి సంబంధించిన ఎంత అవుతుందో ఆ భత్యం మాత్రం మీరే భరించాలన్న ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా వ్యవహరిస్తారు, సుప్రీంకోర్టు ఆదేశాలైనా పాటిస్తారా, లేకపోతే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసనల్లో మరోసారి పోలీసులు వ్యవహరిస్తారన్న దానిపైన పూర్తి స్థాయిలో చర్చాంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ తాడిపత్రికి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు, తర్వాత ఎలా వెళ్తారన్న దానిపైన పూర్తి స్థాయిలో ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర హైకోర్టు 2 సార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు అనేక అడ్డంకులు క్రియేట్ చేసిన విషయాన్ని మనం చూసాము. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలపై పోలీసులు కావచ్చు, లేకుంటే టీడీపీ పెద్దలు కావచ్చు, ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. బిందు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.